పాషా గారు చాలా గట్టిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇవ్వనప్పుడు ఎక్కడ సార్ మాకు ఇస్తానన్న హామీ ప్రకారం 3000 నిరుద్యోగ భృతి ఎక్కడ, లేకపోతే అమ్మ ఒడి ఇస్తానన్నారు, అదే తల్లికి వందనం అని, అది ఎక్కడ అని గట్టిగా అడిగితే తీసుకెళ్లి జైల్లో వేసేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆయన చేసిన మంచి అన్నది మనందరికీ క్లియర్గా కనిపిస్తున్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, విద్యార్థులకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 4600 కోట్ల రూపాయలు మేము మీకు కట్టలేము అని చెప్పేసి ఇక్కడ కేటగారికల్గా చెప్పేయడం జరిగింది. ఇందాక ఈశ్వర్ గారు చెప్పినట్టు మొత్తము ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద 7800 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలకు కట్టాలి. ఈ 7800 కోట్ల రూపాయల్లో ఇంతవరకు కట్టింది 700 కోట్లు, అంటే 7100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అందులో బడ్జెట్లో పెట్టింది ఎంత పెట్టాలి? మొత్తం 7100 కోట్లు పెట్టాలి, కానీ పెట్టింది 2600. అంటే మిగిలిన 4600 కోట్లు మేము కట్టబోము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పేసినట్టు కదా. అట్లా ఎవరికి ఇస్తారు మరి? ఇచ్చిన దానికి కూడా లెక్కలేదు. ఫస్ట్ 700 కోట్లు అన్నారు కదా, అది ఎంతమందికి వెళ్ళిందో లెక్కలేదు. ఈ బడ్జెట్ లో పెట్టింది ఎవరికి వెళ్తుంది, ఎంతమందికి ఇస్తారని ఎలా? అదే అది వెళ్తుందా లేదా గ్యారంటీ లేదు. అది కాకుండా లెక్కలలో కూడా వీళ్ళు చెప్పింది ఏంటి అంటే 4600 కోట్లు మేము కట్టలేమండి, ఆమె చేతులు ఎత్తేసారు. ఈ రోజు విద్యార్థులను నిండా ముంచారు. ఈ కార్యక్రమం అన్నది ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఇక రెండో విషయం ఏంటంటే నిరుద్యోగులు. ఎంత దారుణం అంటే సార్, 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే కేవలం 34,000 ఉద్యోగాలే. అది జగన్మోహన్ రెడ్డి గారు 6.38 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అది కూడా 2-2.5 సంవత్సరాలు కోవిడ్ పోగా. కోవిడ్లో ఉన్న ఉద్యోగాలు ఊడబిక్తుంటే ఆంధ్రప్రదేశ్ అన్నది ఒకటే రాష్ట్రం అండి ఉద్యోగాలు ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత, అంటే ఆయన ముఖ్యమంత్రిగా లేకపోయిన తర్వాత ఈరోజు అందరికీ ఈ విషయాలు గుర్తొస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇంకోసారి గుర్తు చేయడం మన బాధ్యత. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసినట్టు రాష్ట్రంలో అంటే విద్యా వ్యవస్థను మార్చండి. నేను ఈ మధ్యలో ఒక వీడియో చూసినండి, ఒక పోలీస్ ఆయన మాట్లాడుతున్నాడు మైక్. నన్ను ఎవరు పక్కన కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు. ఈరోజు నాకు సెక్యూరిటీ, నాకు కార్లు ఉన్నాయి, నాకు ఒక పదవి ఉంది. ఎందుకంటే విద్య అన్నది నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పి చెప్పాను. నాకు చాలా సెంటిమెంటల్గా అనిపించింది. అదే ఫార్ములాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజలు ఎవరి దగ్గర చేయి చాచవలసిన అవసరం రాకూడదు. విద్యా వ్యవస్థను మారిస్తే ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సంపాదించే ఒక వ్యక్తి ఉంటే ఆ అవసరం రాదు అని చెప్పేసి ఏం చేసిండు? ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిండు, టోఫెల్ తీసుకొచ్చిండు, ఐబీ సిలబస్ తీసుకొచ్చిండు, ట్యాబులు తీసుకొచ్చిండు, నాడు నేడు తీసుకొచ్చిండు, అమ్మఒడి తీసుకొచ్చిండు. ఇన్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో మార్పు చేస్తే నేషనల్ మీడియా, మీరు పర్మిషన్ ఇస్తే ఒక వీడియో ప్లే చేస్తాండి. నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ అన్న ఒక మాట ఇక్కడ చూడండి, ఒక్క చిన్న మాట వినిపిస్తుంది. ఇది నేషనల్ మీడియా చెప్పినటువంటి విషయం. అంటే ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీలో మనం కేరళని మించేసినాం. నేను ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు ఆంధ్రప్రదేశ్ కేరళని మించేస్తుందని. కేరళని మించేసినాం అని చెప్తే నేను ఎలక్షన్లకు ముందు అక్కడ ప్రజలతో, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రజలతో మాట్లాడుకుంటూ నేను ఈ వీడియోలు చూపిస్తే అప్పటిదాకా కూడా ప్రజలకు తెలియదు. ఎందుకు మించేసింది అనుకున్నారు, ఇప్పుడు ముంచేసింది అనుకుంటున్నారు మొత్తానికి. సార్, ఇంకో విషయం, ఈరోజు నేను నిజంగానే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి బ్యాగ్ ఇచ్చాడు అని నాకు తెలియదండి. నిజంగా నాకు తెలియదు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద బ్యాగ్, అంత మంచి బ్యాగ్ ఇచ్చాడని నాకు తెలిసింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అంత పెద్ద బ్యాగ్ కనిపిస్తలేదు, కానీ దాని మీద ఉన్న చిన్న పేరు కనిపిస్తుంది. ముందు వీళ్ళు ఇచ్చారా? అదే చెప్తాను. ముందు మీరు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మేము చేయలేకపోయిన పని మీరు చేశారు. ఇంత పెద్ద బ్యాగ్, ఇంత మంచి బ్యాగ్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. మేము చేయలేకపోయాం, మీరు చేశారు. ఇంత మంచి బెల్ట్ ఇచ్చారు, ఇంత మంచి వస్తువులు ఇచ్చారు, ఇంత మంచి బుక్స్ ఇచ్చారు. ప్రైవేట్లో ఇవ్వండి అంత మంది బుక్స్. ఆ బుక్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది. కోడిగుడ్డు మీద స్టాంప్ అని చెప్పేసి వీళ్ళు ఎక్కిరిస్తున్నారు కదా నారా లోకేష్ గారు. ఎందుకు వేశారో తెలుసా లోకేష్ గారు? మీరు ఒకసారి మీ వెనకాల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అడగండి, మీకు ఈ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు ఎందుకు వేశారు స్టాంప్ అంటే, ఆ కోడిగుడ్లు బయట అమ్మొద్దు అని. ఇది లాజిక్. ఆ కోడిగుడ్లు తీసుకెళ్లి బయట అమ్మొద్దు. ఇక్కడ రెండు విషయాలు. ఆ కోడిగుడ్లలో ఫస్ట్ క్వాలిటీ చెక్ చేసి దాని మీద స్టాంపింగ్ అనేది. ఇప్పుడు స్టాంప్ తీసేస్తే అమ్ముకొని మంచి వ్యాపారం చేస్తారు. అందుకే ఆ స్టాంప్ దానికోసం అర్జెంట్ గా పీకేయాలా స్టాంప్? అదే చెప్తున్నానండి. ఆ విషయం కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజు ప్రజలు కూడా నిజంగా చాలా ఆనందపడుతున్నారు. నారా లోకేష్ గారు అసెంబ్లీకి ఇవన్నీ తీసుకెళ్తే, అరే మాకు తెలియదే అని చెప్పి తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి, తెలియని వాళ్ళు. ఎవరికైతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు అరే ఇంత మంచి బ్యాగ్ ఇచ్చారా మా పాపలకి, మా పిల్లలకి మేము ఇవ్వలేదు అని చెప్పేసి ఈరోజు ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితి. రెండోది నాకు అర్థం కాక,
తల్లికి వందనం అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చారు కదా, అవును. ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్? ఎవరు ఆ వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి? భారతదేశంలో ఎవడు, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు ఆ కాన్సెప్ట్? ఈ రోజు మీ ముక్కు పిండి మీరు కూడా ఇచ్చే లెవెల్కి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకవేళ ఆ తల్లికి వందనం లేదా అమ్మఒడి ఏదనుకున్నా మీరు ఆ హామీ ఇవ్వకపోయి ఉంటే మీరు గెలిచే వాళ్ళ? 14 ఏళ్ల విజనరీ ఎందుకు ఆలోచన చేయలేదు ఇన్ని సంవత్సరాలు. సార్ ఎంత దారుణం సార్. ఇంకోటి ఏదో వినిపిస్తోంది, దిశ యాప్ తీసుకొస్తే దిశ యాప్ ని కామెంట్ చేసి దానికి పేరు మార్చి ఇప్పుడు శక్తి యాప్ ఏదో తీసుకొచ్చి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎట్లా దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను మీకు, చాలా పెద్ద డిఫరెన్స్. ఓకే, అది 5 సార్లు ఊపాలి, ఓకే, ఇది 3 సార్లు ఊపాలి, అంతేనా? అంతే. అది చాలా పెద్ద డిఫరెన్స్. నాకు అర్థం కావట్లేదండి ఎందుకని చెప్పేసి అంత మంచి యాప్. యాక్చువల్గా చూసుకుంటే రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన చూసి అరే నా రాష్ట్రంలో ఇట్లా జరగకూడదు, ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఆలోచించి ముందుగానే యాప్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల భద్రత అన్నది నాకు అవసరం, నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి తీసుకొచ్చాడు. హోంమంత్రి గారు ఒక వెటకారం చేశారు, మగవాళ్ళ దగ్గర కూడా దిశ యాప్ను డౌన్లోడ్ చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు. దీన్ని మగవాళ్ళు కూడా చేసుకోవాలి, తప్పనిసరిగా చేయాలి. ఒక అమ్మాయికో తన ఇంట్లో వాళ్ళకో బయట ఏదైనా ఒక అమ్మాయి పైన ఎవరైనా సరే దుర్మార్గులు ఏదైనా ఇబ్బంది కలిగిస్తూ ఉంటే వీడొక్కడే సినిమా హీరోనా వెళ్ళి ఫైటింగ్ చేయడానికి? వాడి చేతిలో దిశ యాప్ ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది. సార్ నేను ఒకటే, అది చూసిన వాడు తన ఇంట్లో వాళ్ళకో బయట వాళ్ళకో ఏదైనా ప్రమాదం జరిగింది కొంతమంది దుండగుల వల్ల ఒక అమ్మాయికి జరుగుతోంది, వాడు ఏం చేయాలి? వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా. ఉండాలంటే అతని చేతిలో కూడా దిశ యాప్ ఉండాలి కదా. ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అసెంబ్లీలో మండలిలో, అర్థం కావట్లేదు. సార్ ఒకటే విషయము, ఈరోజు సాక్షి టీవీలో నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే, దయచేసి మగవాళ్ళు కూడా దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దిశ యాప్ ఏంటి పేరు? ఇప్పుడు శక్తి యాప్, సారీ శక్తి అని చెప్పేసి చేసుకోండి. మగవాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు మగవాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆడబిడ్డల రక్షణ కోసమే మగవాళ్ళు కూడా చేసుకోవాలి. ఇందులో ఎట్లాంటి తప్పు లేదు. ఇక రెండో విషయము, ఇక్కడ నారా లోకేష్ గారు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్. సార్ మైక్ పట్టుకొని అస్సలు ఆగకుండా నారా లోకేష్ గారు జనవరి వచ్చిందంటే జాబ్ క్యాలెండర్ వచ్చే అన్నాడు. మార్చి వచ్చే ఏది జాబ్ క్యాలెండర్? సమాధానం చెప్పండి, ఏది జాబ్ క్యాలెండరు? ఎక్కడ జాబ్ క్యాలెండర్? జనవరి వచ్చిందంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. మార్చి వచ్చింది, మరి మర్చిపోయింది అయింది. ఒకసారి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. మామూలు క్యాలెండర్ వచ్చింది, జాబ్ క్యాలెండర్ అలా 2025. అదే సార్, ఈ రోజు ప్రతి ఇంట్లో క్యాలెండర్. మండలిలో పరిస్థితులు ఎట్లున్నాయంటే వైసీపీ నాయకులు అడిగే ప్రశ్నలకి తట్టుకోలేక నారా లోకేష్ గారు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకే కోడిగుడ్లు, బ్యాగులు, ఈ బుక్స్ తీసుకొచ్చి యాప్లు. రెండో విషయము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ఒక విషయం అడగాలి. సార్ ముఖ్యమంత్రి గారు మీరు 6 హామీలు ఇచ్చారు, ఇక అలవిగానే హామీలు చాలా ఇచ్చారు. హామీల గురించి మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధం ఏముంది? అసెంబ్లీలో ఆ విషయం మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? మీరు ఎవరి గురించి మాట్లాడాలి? ప్రజల గురించి మాట్లాడాలి. అసెంబ్లీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? అదేమన్నా ప్రజలకు ఉపయోగపడే విషయమా? మీరు దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడండి. ఈరోజు 9 నెలలు అయిపోయింది. 9 నెలల తర్వాత ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఏదైతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఏదైతే అన్నారో ఆ 3,000 రూపాయలకి నేను ఇవ్వలేకపోయినాను. 9 నెలలు అయింది, నన్ను క్షమించండి. అట్లీస్ట్ నేను ఈ వచ్చే సంవత్సరమైనా నేను ఈ బడ్జెట్లో పెట్టలేకపోయినాను, అది నా అసమర్థత అని చెప్పేసి మీరు క్షమాపణలు కోరండి ప్రేక్షకులు. ప్రతి నిరుద్యోగికి 72,000 బకాయి. అదే అంటున్నాను. కుటుంబాల సంఖ్య 1,70,00,000. నెలకు చెల్లించాల్సిన భృతి 5,100 కోట్లు. ఏడాదికి అయ్యే ఖర్చు 61,200 కోట్లు. 2 బడ్జెట్లో పెట్టింది గుండు సున్నా. ప్రతి నిరుద్యోగి పడిన బకాయి 72,000. 72,000 ఆల్రెడీ ఒక్కొక్క నిరుద్యోగుడికి మీరు పడ్డటువంటి బకాయి. ఈరోజు నేను భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో చూడలే. నిరుద్యోగులకి బకాయ పడడము, తల్లులకి బకాయ పడడము, విద్యార్థులకి బకాయ పడడము, ఏమంటారు మన ఫార్మర్స్ కి బకాయ పడడము. ఇదేం ప్రభుత్వం సార్? నాకు అర్థం కాదు. 9 నెలల్లో మీరేమిచ్చారు? గ్యాస్ సిలిండరా? అది కూడా ఎవరికి అందిందో తెలియదు. ఆ గ్యాస్ సిలిండర్ ఎవడైనా తీసుకున్నాడు నా మొదలకు రెండయ్యా బాబు నాకు ఒకసారి కనిపించండి అంటే ఒక్కడు కనిపిస్తాడు. నేనైతే డైరెక్ట్ అడిగినా, నేను ఒక వీడియోలో ఎవడైనా ఒక్కడు కమెంట్ పెట్టండి, నాకు వచ్చిందని నాకు కమెంట్ పెట్టండి చాలు, మీ పేరు అక్కర్లా ఏం అక్కర్లా, వచ్చిందని చెప్పండి అంటే ఒక్కడు కూడా కింద మొత్తం కమెంట్. 765 కోట్లు ఎంత కేటాయించారు కదా? కేటాయించడం ఏముంది సార్? 5,000 చిల్లర కోట్లు మీరు అమ్మఒడికే కేటాయించారు. ₹1 కూడా కేటాయించిన తర్వాత మీరేమన్నారు? లేదండి మేము ఈసారి కాదు నెక్స్ట్ టైం అమలు చేస్తున్నారు. మీరు కేటాయించడం దేనికి? 5,000 కోట్లు ఏమైపోయాయి? కేటాయించడం దేనికి? అమలు చేయలేక మళ్ళీ చేతులు చేయడం దేనికి? అసలు ఆశ్చర్యం కలిగించే విషయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఏనాడు మనం అనుకోలే రాజకీయాలు ఇంత దరిద్రంగా మారుతాయని చెప్పేసి. ఈ రోజు ఒక లాఫబుల్ పాయింట్ గా మిగిలిపోయింది కూటమి. ఈయన ఇట్లున్నాడు అంటే ఇంకో ఆయన మాత్రం చాలా పాపం ఎక్కడున్నాడు.
కట్టుని ఒక బల్బ్ వెలుగుతుంది చూసిరా, ఉమ్, అంటే అది లూజ్ బల్బులు ఉంటాయి కొన్ని, మనం స్విచ్ చేసిన తర్వాత అది ఎప్పుడు వెళ్తుందో దానికే తెలుసు, ఎప్పుడు బంద్ అవుతుందో దానికే తెలుసు. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఒక నెలలో 5 రోజులు యాక్టివ్ ఉంటున్నాడు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 5 రోజులు అట్లా వెలిగి అట్లా వెళ్ళిపోతున్నాడు. మరి ఆడికి పోతున్నాడో తెలియదు, ఏం చేసుకున్నాడో తెలియదు. ఇప్పుడు యాడ్ అని ఉందా పవన్ కళ్యాణ్ గారి పేరు? ఏమైనా న్యూస్ వస్తుందా? లేదు. అదే ఏమన్నా కూటమి మీదకి ఏదైనా ఆపద రానివ్వండి, చట్టుకొని వస్తాడు, మొత్తం మీ చేసుకుని ఏదో తీసుకెళ్తాడు, ఇటో మళ్ళీ జర్మనీకి తీసుకెళ్తాడు, రష్యాకి తీసుకెళ్తాడు. అదే ఆయన పరిస్థితి సార్. భారతదేశం గురించి మాట్లాడాయా, రాష్ట్రం గురించి మాట్లాడంటే జర్మనీ గురించి మాట్లాడతాడు. ఇక్కడ కాన్స్టిట్యూషన్ చదవడంటే కానీ అక్కడికి వెళ్ళి అక్కడ కాన్స్టిట్యూషన్ చదివిండట. అది మళ్ళీ మేము నమ్మాలంట. ఎక్కడి దుస్థితి అండి మా దరిద్రం. రైట్.